దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. మొదటి 11 వచనాలు ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యానికి వచ్చినప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చి మోషేని తన యొద్దకు పిలిచి ఇశ్రాయేలీలతో ఏమి మాట్లాడాలో దేవుడు 19వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూసాం. ఇశ్రాయేలీలందరినీ కూడా పర్వతం దగ్గరికి దేవుడు రమ్మని చెప్పాడు. కానీ ఆ పర్వతం యొక్క అంచును ఎవరు ముట్టకూడదని, ఆ పర్వతమును ముట్టినవాడు మరణశిక్ష నొందుతాడని, కేవలం మోషేను మాత్రమే పర్వత శిఖరం మీదకి రమ్మని దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే 3 పర్యాయాలు ఈ అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి ఎక్కి దిగి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఏ వర్తమానమైతే ఇశ్రాయేలీలతో చెప్పమన్నాడు ఆ మాటలను, ఆ వర్తమానమును ఇశ్రాయేలీలకు కూడా మోషే తెలియచేశాడు. ఈ రాత్రి 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు దేవుడు దయచేసిన ప్రాముఖ్యమైనటువంటి 10 ఆజ్ఞలు ఈ 20వ అధ్యాయంలో మొదటి 17 వచనాలలో వ్రాయబడ్డాయి. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీలకు దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను గురించి ఈ రాత్రి మనం మొదటి 4 ఆజ్ఞలను గురించి మాత్రమే మనము మన మేలు కొరకై కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలను ఆ ఆజ్ఞలలో మనము ధ్యానం చేద్దాం. 10 ఆజ్ఞలు శాసనములు అని కూడా పిలువబడ్డాయి. 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలు శాసనములు అనేటువంటి పదముతో కూడా పిలువబడ్డాయి. 31వ అధ్యాయము 18వ వచనం చూడండి. 31వ అధ్యాయము 18వ వచనం. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, శాసనములు గల 2 పలకలను అని అన్నాడు. 10 ఆజ్ఞలు గల ఆ 2 పలకలే ఇప్పుడు ఏ పేరుతో పిలువబడ్డాయి? శాసనములు గల 2 పలకలు అని పిలువబడ్డాయి. అలాగైతే 10 ఆజ్ఞలు, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలు శాసనములు అని పిలువబడ్డాయి. 34వ అధ్యాయము 28వ వచనములో కూడా 34వ అధ్యాయము 28వ వచనములో ఈ 10 ఆజ్ఞలు మరొక పదముతో పిలువబడ్డాయి. చదువుదాం. 28వ వచనం, 34, 28. అతడు 40 రేయంబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను, విన్నారా? 10 ఆజ్ఞలు ఇంకొక పదంతో పిలువబడ్డాయి. ఏమని? నిబంధన వాక్యములు.
నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞలు నిబంధన వాక్యములు అనే పేరుతోనూ శాసనములు అనే పేరుతో పిలువబడినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. దేవుని యొక్క శాసనములే ఆ 10 ఆజ్ఞలు. దేవుడు ఇశ్రాయేలీయులకు విధించినటువంటి ఆ నిబంధనలే 10 ఆజ్ఞలు. సీనాయి పర్వతం మీద 2 రాతి పలకల మీద దేవుడు ఆ 10 ఆజ్ఞలను తన వ్రేలితోనే రాసి మోషేకి ఇచ్చినట్లుగా మనం వాక్యములో చదువుతున్నాం. దేవుడు తన వ్రేలితోనే వ్రాశాడు, తన చేతితోనే ఆ 10 ఆజ్ఞలను వ్రాసి మోషే చేతికిచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద వ్రాశాడు. ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా మనము విభజించవచ్చు. 10 ఆజ్ఞలను మొదటి 7 వచనాలలో 4 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. 8 నుండి 17 వచనాలలో మిగిలిన 6 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. మొదటి 7 వచనాలలో 4 ఆజ్ఞలు, తరువాత 8 నుండి 17 వచనాలలో అనగా 11 వచనాలలో మిగిలిన 6 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. 4 ఆజ్ఞలు ఒక భాగం, 6 ఆజ్ఞలు ఒక భాగం. మొదటి 4 ఆజ్ఞలు మానవుడు లేదా ఇశ్రాయేలీయులు దేవునితో కలిగి ఉండవలసినటువంటి ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులు దేవుని పట్ల వారు కనపరచవలసినటువంటి ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు. తరువాత మిగిలిన 6 ఆజ్ఞలు ఇశ్రాయేలీయుడు తన తోటి ఇశ్రాయేలీయుని పట్ల కలిగి ఉండవలసినటువంటి ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలేమో ఇశ్రాయేలీయుడు దేవుని పట్ల కలిగి ఉండవలసిన ఆజ్ఞలు. మిగిలిన 6 ఆజ్ఞలు ఇశ్రాయేలీయుడు తోటి ఇశ్రాయేలీయుని పట్ల ఎలా నడుచుకోవాలో తెలియచేసినటువంటి ఆజ్ఞలు. 2 విభాగాలుగా ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకవేళ బహుశా దేవుడు 2 రాతి పలకలు ఇచ్చాడు కదా ఈ 10 ఆజ్ఞలని, నేను అలా అనుకుంటున్నా. మొదటి 4 ఆజ్ఞలేమో అంటే దేవుని పట్ల కలిగి ఉండవలసిన ఆజ్ఞలేమో ఒక రాతి పలక మీద, మానవుడు లేదా ఇశ్రాయేలీయుడు తోటి ఇశ్రాయేలీయుడితో చూపించవలసినటువంటి ఆజ్ఞలు 2వ రాతి పలక మీద ఒకవేళ దేవుడు రాశాడేమో. ఈ పలక మీద ఇన్ని ఆజ్ఞలు, ఈ పలక మీద ఇన్ని ఆజ్ఞలు అనే వాక్యంలో లేదు, కానీ వరకు అలా అనుకుంటున్నాం. 2 రాతి పలకలు ఈ 10 ఆజ్ఞలను దేవుడు వ్రాశాడు. 2 భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ 4 ఒక రాతి పలక మీద, 6 మరొక రాతి పలక మీద దేవుడు వ్రాశాడేమో. 10 ఆజ్ఞలను దేవుడు తన వ్రేలితో వ్రాసి రాతి పలకలను, ఆ శాసనములు గల ఆ 2 రాతి పలకలను, నిబంధన వాక్యములు కలిగిన ఆ 2 రాతి పలకలను దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించినట్లుగా మనము చూస్తాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలను యేసు ప్రభువు 2 ఆజ్ఞలుగా కుదించినట్లుగా మనము గమనిస్తాం. 28వ వచనం, 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెను అని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగెను. ఆజ్ఞలన్నిటిలో అంటే ఆ 10 ఆజ్ఞలలో
ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని ప్రభువుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి, 29. ఓ ఇశ్రాయేలు వినుము, ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునది ప్రధానమైన ఆజ్ఞ. మొదటి 4 ఆజ్ఞలు, 10 ఆజ్ఞల్లో ఉన్న మొదటి 4 ఆజ్ఞలు ఈ ఒక్క ఆజ్ఞలోనే ప్రభువు ఇమిడ్చి వేశాడు. ఏంటిది ఒక్క ఆజ్ఞ? ప్రధానమైన ఆజ్ఞ ఏంటన్నాడు? నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. అది ఆ 4 ఆజ్ఞలు ఈ ఒక్క ఆజ్ఞలోనే ఇమిడి ఉన్నాయి. తర్వాత ఏమన్నాడో చూడండి, ఈ 31వ వచనం. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునది 2వ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. చూసారా, 2 ఆజ్ఞల్లో తేల్చి పడేశాడు అంతే. ఇక ఈ 2 ఆజ్ఞలు తప్ప ఇక ఏదీ లేదు అన్నాడు. 10 ఆజ్ఞలు కదా, మరి 2 ఆజ్ఞలేనా? దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చింది 10 ఆజ్ఞలు కదా, మరి ఇప్పుడు ప్రభు 2 ఆజ్ఞలే చెప్పి ఇక వీటికి మించింది ఇంకేది లేదంటాడేంటి? అవును, ఆ 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అనే దానిలోనే ఉన్నాయి. మిగిలిన 6 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. తర్వాత మనం వాటిని చూద్దాం. ఆ 10 ఆజ్ఞలను యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా కుదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి భాగం 4 ఆజ్ఞలను ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. ఈ 4 ఆజ్ఞలు దేనిని తెలియచేస్తున్నాయి అని మనం చెప్పుకున్నాం. ఈ 4 ఆజ్ఞలు ఆ దేవుని పట్ల, ఇశ్రాయేలీయుడు దేవుని పట్ల కలిగి ఉండవలసిన ఆజ్ఞలు. దేవుని పట్ల ఇశ్రాయేలీయుడు కలిగి ఉండవలసిన ఆజ్ఞలు. వీటిలోనే ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? ఈ 10 ఆజ్ఞలు మనకు సంబంధించినవి కావు, ఇవి ఇశ్రాయేలీయులకు సంబంధించిన ఆజ్ఞలు. అయితే ఇప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనము కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటి ఆజ్ఞ చూడండి. మొదటి ఆజ్ఞ 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మొదటి ఆజ్ఞ ఉన్నది. మొదటి 3 వచనాలు మొదటి ఆజ్ఞ. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యమైన పదం. చాలా స్థలాలలో ఆ నేనే అనేటువంటి పదం మనం గమనిస్తాం. నేనే అనే పదం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నేను తప్ప ఇంకొకరు లేరు అని అర్థం, అంతే. నేనే అంటే ఇంక అర్థం అది, ఇంకెవరు లేరు. నీ దేవుడైన యెహోవాను నేనే. ఇక నేను తప్ప ఇంకొక దేవుడు నీకు లేడు, ఇంకంతే. ఇంకేమన్నాడు చూడండి. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేనే. ఇంకెవరన్నా రప్పించారా? ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని ఎవరన్నా రప్పించారా? లేదు, నేనే కదా. దేవుడును నేనే ఐగుప్తు దేశములో నుండి. ఐగుప్తు దేశానికి దేవుడు ఇక్కడ ఒక పేరు పెట్టాడు. ఏంటిది? దాసుల గృహము. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి మిమ్మలను వెలుపలకు రప్పించిన వాడను కూడా నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే నీకు దేవుణ్ణి. నేనే నీకు దేవుణ్ణి కాబట్టి ఇక నువ్వు పూజిస్తే ఎవరిని పూజించాలి? నన్నే నువ్వు పూజించాలి. ఇంకెవరిని నీవు పూజించడానికి లేదు. నేనే నీకు దేవుణ్ణి. ఎందుకు నేనే నీకు దేవుడినిగా ఉండి నీ చేత నేను పూజించబడాలనుకుంటున్నాను? ఎందుకు? దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి తీసుకొచ్చింది నేనే కదా. ఐగుప్తు దేశములో నీవు దాసుడుగా ఉన్నావు. అందుకనే దాసుల గృహము అనేటువంటి పేరు ఇక్కడ దేవుడు ఉపయోగించాడు. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నీవు ఉన్నావు. ఒక దాసుడుగా నీవు ఉన్నావు. ఐగుప్తు దేశములో ఎంత కష్టం అనుభవించావో, ఎన్ని శ్రమలు అనుభవించావో, ఎన్ని నిట్టూర్పులు విడిచావో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నేనే ఏం చేశాను? బయటకు నడిపించా. కాబట్టి నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. ప్రియులారా, ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. అలాగైతే ఇశ్రాయేలీయులకు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి దేవుడు విడిపించాడు కాబట్టి ఆయనే వారికి దేవుడుగా ఉంటూ వారి చేత దేవుడు ఏమి చేయబడ్డాడు? ఆరాధించబడ్డాడు, పూజించబడ్డాడు. అలాగైతే మనము కూడా దాసుల గృహము కదా, దాసుల గృహము అన్నాడు ఐగుప్తు దేశాన్ని. మనము కూడా ఈ లోకములో పాపమునకు దాసులముగా ఉండి జీవించలేదా? యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? పాపము చేయు ప్రతివాడు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. 8వ అధ్యాయము 34వ వచనం యోహాను సువార్త 8:34లో యేసు ప్రభు చెప్పిన మాట అది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మనం పాపం చేసామా చేయలేదా? పాపం చేసామా చేయలేదా? చేశాం. ఎందుకు చేశాం? పాపము చేసిన దానిని బట్టి మనం ఏమైపోయాం? పాపమునకు దాసులమైపోయాం. ఆ పాపము మన మీద ఏలికగా ఉండి, ఆ పాపము మన మీద రాజుగా ఉండి, మన మీద ఏలుబడి చేస్తూ మన చేత ఆ పాపపు పనులు చేయించింది. మనం ఏమైపోయాం? ఆ పాపానికి దాసులమైపోయాం. పాపమునకు మనము దాసులమైపోయాం. దాసుడు అంటే యజమాని చెప్పినట్టు చేసేవాడు. దాసుడు అంటే కదా, యజమాని చెప్పినట్టుగా చేసేవాడు. సిగరెట్ తాగురా అంటే ఏం చేశాడు? తాగాడు. మందు తాగురా అంటే ఏం చేశాడు? వీడు తాగాడు. ఏమైపోయాడు? చెప్పిన పని అల్లా చేస్తున్నాడు. ఏమైపోయినట్టు దాని అర్థం? దాసుడు. పాపపు చూపులు చూడు అంటే చూశాడు మానవుడు. ఏమైపోయాడు? చెప్పిందల్లా చేస్తున్నాడు. ఏమైపోయాడు? దాసుడు. సోదరుడా, సోదరి, నీవు నేను చెప్పినట్టుగా చెయ్యలేదా? పాపమునకు మనం కూడా దాసులమైపోలేదా? పాపము ఏ పాపపు పని చేయమంటే ఆ పాపపు పని చెయ్యలేదా? ఏమో మీ సంగతి ఏమో, నా సంగతి నాకు తెలుసు. పాపమునకు దాసుడనైపోయాను. ఫలానా పాపము చెయ్యి అంటే ఆ పాపం చేశాను. ఆ పాపమునకు నేనేమైపోయానంటే దాసుడనైపోయాను. ఒక పనివాడిలాగా ఒక దాసుడిలాగా ఆ పాపము నా మీద యజమానిగా ఉండి, ఏలికగా ఉండి పాపపు పనులు చేయమన్నప్పుడు ఆ పాపపు పనులన్నీ చేశాను. పాపమునకు దాసుడనైపోయాను నేను. ఏమో మీ సంగతి నాకు తెలియదు కానీ నా మట్టుకు నేను పాపమునకు దాసుడనైపోయాను. పాపమునకు దాసుడనైపోయినటువంటి నన్ను ఆ ప్రియ ప్రభు ఏం చేశాడు? చెప్పాడు కదా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను నిన్నేం చేశాను? వెలుపలికి రప్పించి తిని. ఆ మాట చదువుతున్నప్పుడు దేవునికి స్తోత్రములు చెల్లించకుండా మనం ఉండలేం.
పాపానికి దాసుడనైపోయి ఉండగా ఆ పాపపు స్థితిలో నుండి నా ప్రభువు నన్ను వెలుపలికి తీసుకుని వచ్చాడు ఈనాడు. భయంకరమైన పాప జీవితము జీవిస్తూ ఉండగా, భ్రష్టత్వములో ఉండగా, ఒక పంది బురదలో దుర్లుతూ ఆనందిస్తున్నట్టుగా పాపములో ఉన్నటువంటి నన్ను నా ప్రభువు బయటికి తీసి ఆ పాపపు మురికి, ఆ బురద మొత్తం కూడా తన పవిత్రమైన రక్తము చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచాడు. నాకు దేవుడు ఆ ప్రభువే. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. పాపపు ఊబిలో ఉన్నటువంటి నిన్ను, పాపానికి దాసుడు అయిపోయి పాపము చెప్పినట్టుగా అన్ని పాపాలు చేసినటువంటి నిన్ను, ఆ పాపపు స్థితి నుంచి నేను నిన్ను బయటకు తీసుకుని వచ్చాను కదా. సహోదరుడా, సహోదరి, దేవుడు మనలను పాపము నుండి విడిపించాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని. దేని నుండి విమోచించాలని? దుష్ట కాలము. దుష్ట కాలములో నుండి ప్రభువు మనలను విమోచించాడు. ఒకటి, పాపము నుండి విమోచించాడు. ఒకటి, 2, యేసు ప్రభువు నిన్ను నన్ను దేని నుండి విమోచించాడంటే ప్రస్తుతం మనందరం కూడా ఏ లోకంలో ఉన్నాం? దుష్టలోకం, పాపపు లోకం, భ్రష్టలోకం. ఈ దుష్ట కాలములో ఉన్నటువంటి మనం, ఈ దుష్ట లోకములో ఉన్నటువంటి మనలను ఈ దుష్ట కాలములో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తమే తన్ను తానే శిలువ మరణానికి ప్రభు అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు యేసు ప్రభు? దేని నుండి విమోచించాలని? దుష్ట కాలములో నుండి విమోచించాలని. దుష్ట కాలం అంటే ఈ దుష్ట లోకములో నుండి విమోచించాలని. ఈ లోకము పాపపు లోకం, దుష్టలోకం, చెడ్డలోకం, మాయలోకం, మనల్ని మాయ చేసిన లోకం ఇది. ఈ లోకములో నుండి కూడా ప్రభు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. పాపము నుండి విమోచించాడు, పాపపు లోకము నుండి విమోచించాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, దేని నుండి మనల్ని విడిపించాడు ఆయన? అంధకార సంబంధమైన అధికారం. అంధకార సంబంధమైన అధికారం, చీకటి సంబంధమైన అధికారం. ఎవరు దానికి అధికారి? ఎవరు? సాతానుడే. అలాగైతే అంధకార సంబంధమైన అధికారం, ఆ అధికారము కలిగిన వాడు అపవాది. వాడి చేతుల్లో నుండి కూడా ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. పాపమునకు దాసులమైన మనలను పాపము నుండి విడిపించాడు. దుష్ట లోకములో ఉన్నటువంటి మనలను దుష్ట లోకము నుండి విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారం, ఆ అధికారి ఎవరంటే అపవాదే. వాడి చేతుల్లో నుండి కూడా మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. విడిపించిన ఆయన నీకు నాకేమై ఉండాలి? ఏమై ఉండాలి? దేవుడై ఉండొద్దా? ఆయనేనా దేవుడు? ఇంకెవరన్నా ఉండొచ్చా దేవుడుగా మనకి? ఆయనే దేవుడు. నేను తప్ప నీకింకొక దేవుడు ఉండకూడదు. నేనే దేవుడును, నేను తప్ప నీకింకొక దేవుడు ఉండకూడదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం
22వ వచనం దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఏమన్నాడో చూడండి. దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు, నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. దావీదు ఒప్పుకుంటున్నాడు ఏమని? నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని అందరూ తెలుసుకుంటారు, లోకములో ఉన్న జనులందరూ తెలుసుకుంటారు అని సొలొమోను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఆయనే మనకు దేవుడు, ఆయన తప్ప మనకి ఇంకొక దేవుడు లేడు. అలాగైతే మనం ఎవరిని పూజించాలి? మనం యేసు ప్రభువుని. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆయననే మనం ఎందుకు పూజించాలంటే పాపము నుండి విమోచించాడు, దుష్ట కాలములో నుండి విమోచించాడు, అంధకార సంబంధమైన అధికారములో నుండి విమోచించాడు, విడుదల చేశాడు. ఆ ప్రభువు మనల్ని స్వతంత్రులనుగా చేశాడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ప్రియులారా, మరలా మనం పాపపు జోలి వెళ్ళకూడదు. మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకు మరలా మనం చిక్కుకోకూడదు అని రాస్తాడు గలతీ పత్రికలో ఆ మాట కదా. మరలా దాస్యం అనేటువంటి కాడి క్రిందకు మరలా మీరు వెళ్ళొద్దు. లోకములో నుండి విమోచించాడు కదా, మరలా లోకములోనికి వెళ్ళొద్దు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విమోచించాడు కదా, మరలా అంధకార సంబంధమైన అధికారి దగ్గరికి వెళ్ళొద్దు. ఈనాడు కొంతమంది మరలా ఎటు వెళ్ళిపోతున్నారు కదా. వారిని విమోచించాడు, వారిని విడిపించాడు, తన సొత్తుగా చేసుకుంటే మరలా ఎటు వెళ్ళిపోతున్నారు. సొదొమ గొమొర్రా పట్టణాలలో నుంచి లోతు కుటుంబాన్ని దేవదూతలు బయటకు తీసుకొని వస్తే మళ్ళీ చూపంత ఎటుంది లోతు భార్యది. మరలా సొదొమ వైపు చూసింది కదా. ప్రియులారా, లోకం తట్టు మళ్ళీ చూడొద్దు, పాపం తట్టు మళ్ళీ చూడొద్దు, అపవాది తట్టు మళ్ళీ చూడొద్దు. అందుకని ఎఫెసీ పత్రికలో రాస్తాడు, అపవాదికి మీరు చోటియద్దు. ఆయన మనలను పాపము నుండి విడిపించాడు. ఆయన తప్ప మనకి ఇంకొక దేవుడు ఉండకూడదు. ఆయననే మనము పూజించాలి, ఆరాధించాలి. రెండవ ఆజ్ఞ చూడండి. రెండవ ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ. పైన ఆకాశమందే కాని క్రింద భూమి యందే గాని భూమి క్రింద నేల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. 4, 5, 6 వచనాలు రెండవ ఆజ్ఞ. 4, 5, 6 వచనాలు రెండవ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏమిటంటే విగ్రహమును చేసుకుని పూజించకూడదు, విగ్రహారాధన చేయొద్దు. ఏ రూపమునైనా కూడా ఇదిగో నన్ను విడిపించిన దేవుడు ఈ రూపములో ఉంటాడని ఒక రూపమును చేసుకొని ఈ రూపమే నన్ను విడిపించింది అని ఒక విగ్రహాన్ని చేసుకొని పూజ చేయవాకండి అన్నాడు దేవుడు. 4వ వచనం చూడండి. ఆకాశమందు గాని
క్రింద భూమి యందు గాని భూమి క్రింద నేల యందే గాని ఉండు దేని రూపమనైనను అన్నాడు. ఏ రూపమనైనా, ఆకాశములో ఉన్న రూపమైన, భూమి మీద ఉన్న రూపమైన, భూమి క్రింద ఉన్న నేలల్లో ఉన్న రూపమైనా కూడా, ఏ రూపమున కూడా నీవు విగ్రహాన్ని చేసుకొని ఈ విగ్రహమే నా దేవుడు అని పూజించొద్దు అని రెండవ ఆజ్ఞగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అలాగైతే ప్రియులారా, రెండవ ఆజ్ఞ ఏంటంటే విగ్రహమును ఆరాధించొద్దు, విగ్రహమును పూజించొద్దు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన రెండవ ఆజ్ఞ అది. ఇప్పుడు ఆ ఆజ్ఞలో మన పాఠం కొరకు మనము ధ్యానం చేద్దాం. ఈనాడు మనం కూడా ఎవరేమి బొమ్మలేం పెట్టుకోం కదా. మన ఇళ్లలో కనీసం యేసు ప్రభు ఫోటోలన్నా ఉన్నాయా? ఎవరైనా ఇళ్లలో ఉంటే తీసేయండి. వాక్యం ఏం చెబుతుంది? ఏ రూపమున కూడా కదా, ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళ రూపంలో కానీ ఏ రూపమును మీరు విగ్రహం చేసుకొని నేనేనని మీరు పూజించొద్దు అన్నాడు. ఆర్టిస్టులు ఏం చేశారంటే యేసు ప్రభు ఇలా ఉంటాడని ఒక ఫోటో, ఒక రూపాన్ని ఏర్పాటు చేసి దాన్ని లోకంలోకి విడుదల చేశాడు కదా. రకరకాల ఫొటోస్, ఫ్రేమ్స్ వస్తున్నాయి. అవి పెట్టుకొని దండలేసేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. మనం అలా ఉండకూడదు. ఎవరైనా ఇళ్లల్లో ఉంటే ఒకవేళ తీసేయండి, అది విగ్రహారాధనే. అట్లాంటి రూపాలు మనం పెట్టుకోకూడదు. మనం ఎవరూ పెట్టుకోవటం లేదు, ఏ బొమ్మలు కూడా మనం పెట్టుకోవట్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మీ ఇళ్లలో బొమ్మలు లేవు కానీ మీ మనసుల్లో బొమ్మలు ఉన్నాయే అన్నాడు. ఎక్కడున్నాయి బొమ్మలు? విగ్రహాలు ఎక్కడున్నాయి? ఇళ్లలో లేవు కానీ విగ్రహాలు ఎక్కడున్నాయి? మీ హృదయంలో ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయములో మొదటి 3 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి, నా యొద్దకంటే యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు, నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చును. నరపుత్రుడా, ఈ మనుషులు, ఇదిగో నీ ఎదుట కూర్చున్నారు కదా మనుషులు, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఎక్కడున్నాయి వీళ్ళ విగ్రహాలు? ఇళ్లల్లో లేవు కానీ ఎక్కడ పెట్టుకున్నారట? తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని. విగ్రహాలు ఎక్కడున్నాయి? హృదయములో ఉన్నాయి. నేడు మనందరి ఇళ్లలో విగ్రహాలు లేవు కానీ మనందరి హృదయంలో మాత్రం విగ్రహాలు ఉన్నాయా లేవా? నిజం చెప్పండి. ఏమి లేవయ్యా, మా ఇళ్లలో చూసుకో. ఇళ్లలో కనపడతాయి, ఎటు హృదయంలో ఉన్న ఏం కనపడతాయి? హృదయంలో ఉన్న విగ్రహాలు ఏం కనపడతాయి కదా. హృదయములో ఉన్న విగ్రహాలు. యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. తండ్రిని తల్లిని ప్రేమించొద్దని ప్రభువు కూడా చెప్పటల్లా. తల్లిదండ్రులను ప్రేమించాలి కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. నీ ప్రేమను మొట్టమొదటగా ఎవరి మీద చూపించాలి? నా మీదే చూపించాలి. నీ ప్రేమను నా మీద చూపించాలి. నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఒకవేళ నాకంటే ఎక్కువగా నీ తల్లిని తండ్రిని ప్రేమిస్తున్నావు అనుకో నీ మనసులో, అప్పుడు నీ మనసులో ఉన్న విగ్రహం ఏంటిది? నీ తల్లి నీ తండ్రి ఒక విగ్రహం. అది
దేవుని కంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ మనసులో ఉన్న విగ్రహం. ఒకవేళ దేవుని కంటే కూడా నీ తల్లిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తుంటే నీ తల్లే నీకొక విగ్రహం. ఒకవేళ దేవుని కంటే ఒకవేళ నీ తండ్రినే నీవు ఎక్కువగా ప్రేమిస్తుంటే నీ తండ్రే ఒక విగ్రహం. 37వ వచనం చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరికంటే? పిల్లల్ని ప్రేమించాలి, కానీ ఎవరికంటే కాదు? యేసు ప్రభు కంటే కాదు. తల్లిదండ్రులను ప్రేమించాలి, కానీ ఎవరికంటే కాదు? యేసు ప్రభు కంటే కాదు. ఉద్యోగాన్ని ప్రేమించాలి, కానీ ఎవరికంటే కాదు? యేసు ప్రభు కంటే కాదు. వ్యాపారాన్ని ప్రేమించాలి, కానీ ఎవరికంటే కాదు? యేసు ప్రభు కంటే కాదు. నీ ఆరోగ్యాన్ని శ్రద్ధ తీసుకోవాలి, ప్రేమించాలి, కానీ ఎవరికంటే కాదు? యేసు ప్రభు కంటే కాదు. యేసు ప్రభువు కంటే కూడా నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ మనసులో ఉన్న విగ్రహం. ప్రియులారా, యేసు ప్రభువు కంటే కూడా నీవు దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు. అబ్రహామా చిత్తము ప్రభువా, నీవు ప్రేమించు, ఆ పదం వాడాడు కదా దేవుడు కదా. నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి నాకు దహన బలిగా ఇవ్వు. నీ కుమారుడు ఇస్సాకుని అనలేదు. ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకుని. అబ్రహాం ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. కానీ ఇప్పుడు బలి ఇవ్వమంటే ఇచ్చాడా ఇవ్వలేదా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాడు దేవుణ్ణి? కుమారుడి కంటే కూడా దేవునినే ఎక్కువగా ప్రేమించిన వాడు అబ్రహాం. నీవెలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? దేవుని కంటే కూడా మన రక్త సంబంధికులను ప్రేమించొద్దని కాదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నీ ఉద్యోగమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నీ వ్యాపారమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. నీవు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ డబ్బే నీకొక విగ్రహం. దేనిని నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీకు విగ్రహం. 5వ వచనములో దేవుడు ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అన్నాడు. దేవుడికి ఏముంది? దేవుడికి కూడా రోషం వస్తుందా? దేవుడికి కూడా రోషం వస్తుందా? నీ దేవుడునైనా నేను రోషము గల దేవుడును. రోషం ఉంది నాకు కూడా. ఆ పదం రోషము గల దేవుడు అనే పదం ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చదువుతాం. మోషే ఇశ్రాయేలీలకు ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేలీలారా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించండి. దేవుడు రోషము గలవాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. జాగ్రత్త. నీవు నాకంటే గనక ఎక్కువగా నీవు ఎవరినైనా ప్రేమిస్తున్నావంటే నాకేమొస్తుంది? నీ మీద రోషం వస్తుంది. జాగ్రత్త. నేను రోషము గల దేవుడను అని దేవుడు చెబుతున్నాడు. కీర్తనల గ్రంథంలో ఇశ్రాయేలీయులను గురించి ఒక మాట చదువుదాం. 78వ కీర్తన. 78వ కీర్తన 58వ వచనం. 58వ వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. ఎందుకు వచ్చింది దేవుడి కోపం? ఉన్నత స్థలాలను కట్టారు. ఎవరి కోసం కట్టారు ఆ ఉన్నత స్థలాలను? నెక్స్ట్ లైన్ చూడండి. విగ్రహములను పెట్టుకొని, వారు కట్టిన ఉన్నత స్థలముల మీద విగ్రహాలు పెట్టుకొని వాటికి ధూపం వేయటం, పూజలు చేయటం ప్రారంభం చేశారు. దేవుడు ఏమన్నాడు చూడండి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడికి ఏమొచ్చింది? రోషం.
ప్రియులారా, మనం కూడా దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే ఆయన చూస్తున్నాడు. ఆయన చూశాడు అంటే ఆయనకు రోషం వస్తుంది. జాగ్రత్త. నేను రోషము గల దేవుడను. కాబట్టి మన మనసుల్లో మన హృదయములో ఎలాంటి విగ్రహము ఉండకూడదు. మన హృదయములో మొదటి స్థానం దేవునికే. దేవుని తర్వాతే ఇంకా ఏదైనా, దేవుని తర్వాతే ఏదైనా. భూటాన్లో మొన్న సేవకు వెళ్ళాడు ఒక సహోదరుడు. భూటాన్లో సేవ చేస్తున్నాడు. మన చిన్నగంజాములో ఆ సోదరుడు వాక్యం చెబుతూ తన సాక్ష్యాన్ని ఒక మాట చెప్పాడు. నేను కూడా వెళ్ళాను. ఆయన సేవకు భూటాన్ వెళుతున్నాడు. సేవకు సమర్పణ చేసుకొని భూటాన్ వెళుతుంటే వాళ్ళ నానంటే ఇప్పటికీ కూడా భయం అంట. ఆ అబ్బాయికి, అతనికి వాళ్ళ నానంటే ఇప్పటికీ కూడా భయం అంట. ఆయన భూటాన్ వెళ్ళడానికి బయలుదేరాడు. ఇక ఆయన సర్దుకున్న దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఏడవటం మొదలు పెట్టారంట. ఇక కారుకి కూర్చున్నాడు. ఇక వెంటనే వాళ్ళ నాన్న కారుకి అడ్డం వచ్చేసాడు. ఇక ఆయనకి పాపం కొడుకు దూరం అయిపోతున్నాడని ప్రేమ పొర్లుకొని వచ్చి కారుకి అడ్డం వెళ్ళిపోయి, వెళ్ళొద్దు నాన్న, నువ్వు సేవ చేయాలనుకుంటే ఇక్కడే చెయ్యి అని ఆ కారుకి అడ్డం వెళితే ఆ సోదరుడు కారు దిగొచ్చి తండ్రిని ప్రక్కకు లాగి ప్రక్క వాళ్ళకి అప్పగించేసి అలాగే కారులో వెళ్ళిపోయాడు. ఆ తండ్రి యొక్క కన్నీరు చూసి, సేవే కదా, నేను ఎక్కడ చేస్తే సేవ ఏం లేదు, నా తండ్రి ఏడుస్తున్నాడు, నా తల్లి ఏడుస్తుందని అతడు మానుకున్నాడా? ప్రభు చెబుతున్నాడు, నాకంటే నీ తండ్రినైనా తల్లినైనా నీ కుమారుడనైనా కుమార్తెనైనా దేనినైనా కూడా నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నాకు రోషం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, ఆయన రోషమును గురించి ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. 6వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉంది. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది. భర్తకి ఎప్పుడు వచ్చింది రోషం? భర్తకు పుట్టు రోషం అంటే ఎప్పుడు పుట్టుకొచ్చింది ఏంది రోషం? తన భార్య తనతో కాకుండా పరాయి వాడితో ప్రేమగా ఉంటే భర్తకి ఏమొస్తుంది? ఎలాంటి రోషం అది? మహారౌద్రము గలది. అలాగైతే నీవు నేను కూడా ఎవరికి చెందిన వారం? మన భర్త ఎవరు? మన భర్త ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మీద తప్ప, మన ప్రేమంతటిని ఆయన మీద తప్ప ఇక దేని మీద చూపించినా ఆయనకు ఎలా వస్తుంది రోషం? భర్తకు పుట్టు రోషము వలె రౌద్రము చూపిస్తాడు. సోదరుడా, సోదరి, ఏ విగ్రహం నీ మనసులో పెట్టుకోబాకు. ఏ విగ్రహమును నీ మనసులో పెట్టుకోవద్దు. నీ మనసులో ఒకరే ఒకరుండాలి, యేసు ప్రభువు తప్ప ఇంకేది ఉండటానికి వీల్లేదు. ఇక ఏదైనా ఉంటే నెక్స్టే. జీసస్ ఫస్ట్, షూస్ నెక్స్ట్ అని బోర్డు పెట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పాను? నేను కూడా. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చాడు సేవ కోసం. ఆయన చెప్పులు కుట్టుకుంటూ యేసు ప్రభు సేవ చేశాడు. 40 భాషలు నేర్చుకున్నాడు. మనకు ఒక భాష కూడా సరిగ్గా రాదు. ఆయన 40 భాషలు నేర్చుకొని ఈ తెలుగు భాషలో మన తెలుగు బైబిల్ వచ్చిందంటే ఎవరు కారణం చెప్పండి? విలియం కేరీ. ఆయన చెప్పులు కుట్టుకుంటూ దేవుని సేవ చేస్తూ తన చెప్పుల షాపులో ఆ బొంకులు పెట్టుకున్న మాట ఏంటంటే, జీసస్ ఫస్ట్, షూస్ నెక్స్ట్. షూస్ అంటే నేను చేసే పని నా ప్రభు తర్వాతే. మనకి నా జాబ్ ఫస్ట్, జీసస్ నెక్స్ట్. మన బోర్డులు అట్లా ఉంటాయి కదా, మన బోర్డులు అట్లా. మై వర్క్ ఈజ్ ఫస్ట్, జీసస్ నెక్స్ట్. ముందు నా డ్యూటీ ఫస్ట్, నెక్స్ట్ యేసు ప్రభు కదా.
ప్రియులారా, మన హృదయములో యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవ్వరికి చోటు ఉండకూడదు. ఒకవేళ దేనికైనా నువ్వు చోటిస్తే అది విగ్రహం. 3వ ఆజ్ఞ చూడండి. 3వ ఆజ్ఞ 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. దేనిని వ్యర్థముగా ఉచ్చరించకూడదు, పలకకూడదు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా పలకకూడదు. నీ దేవుని నామము ఎటువంటి నామం అనుకుంటున్నావు? ఆయన నామము ఎటువంటి నామం అనుకుంటున్నావు ఇష్టం వచ్చినట్లుగా పలకడానికి? ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు హిబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలో నుంచి దీన్ని తర్జుమా చేశారు. తర్జుమా చేసేటప్పుడు ఆ తర్జుమా చేసేవాళ్ళంట యెహోవా అనే పేరు ఎప్పుడన్నా కనుక రాయాలంటే ముందు వాళ్ళు పోయి చేతులన్నీ శుభ్రం చేసుకుంటారంట. ఎన్నిసార్లు ఆ పేరు రాయాల్సి వస్తే అన్నిసార్లు ఏం చేసేవాళ్ళు వాళ్ళు? చూడండి, ఒక అధ్యాయంలోనే ఒక 20 సార్లు వచ్చిందనుకో, ప్రతి 20 సార్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అంత శుభ్రం చేసుకొని చేతుల్ని ఆ పదాన్ని రాసేవాళ్ళంట తర్జుమా చేసేటప్పుడు. నేను ఒక బుక్లో చదివాను ఆ మాట. యెహోవా నామం అది ఎటువంటి నామం అనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లుగా వాడడానికి. దేవుడు తోడు అని అంటాం మనం. నీ ఇష్టమా? ప్రధానికి దేవుడని. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవానిని నేను నిర్దోషిగా ఎంచను. వాడి దోషే అంటున్నాడు. ప్రియులారా, దేవుని నామము ఎటువంటిదో మనం ఎరిగి ఉండాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హాయి పట్టణం మీద ఓడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ 9వ వచనంలో ఏమన్నాడు చూడండి. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయుదువు. ఏ నామం ఆయన నామం? ఘనమైన నామం. ఆయన నామము ఘనమైనది. ఘనమైన ఆయన నామమును నీ ఇష్టం వచ్చినట్లుగా ఉచ్చరిస్తావా? 111వ కీర్తన 9వ వచనం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైన నామం. ఆయన నామము ఘనమైన నామం. ప్రియులారా, అటువంటి ఘనమైన నామమును, అటువంటి పరిశుద్ధమైన నామమును, పూజింపదగిన నామమును మనము ఇష్టం వచ్చినట్లుగా ఉచ్చరింపకూడదు. కీర్తనల గ్రంథం 8వ కీర్తన. మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆయన నామం ఎటువంటిదండి? ఆయన నామం ఎటువంటిది? ప్రభావము కలిగిన నామం, ఘనమైన నామం, పరిశుద్ధమైన నామం, ప్రభావము కలిగిన నామం. 48వ కీర్తన 10వ వచనం. 48వ కీర్తన 10వ వచనం. గొప్ప నామం. ఆయన నామము గొప్ప నామం. 72వ కీర్తన 19వ వచనం. 72వ కీర్తన 19వ వచనం. ఆయన నామము మహిమగల నామం. ఆయన నామము మహిమగల నామం. 54వ కీర్తన 1వ వచనం. 54వ కీర్తన 1వ వచనం. ఆయన నామము రక్షించే నామం. ఆయన నామము రక్షించే నామం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4:12లో కూడా పేతురు అన్నాడు కదా, ఈ నామముననే తప్ప ఇక ఏ నామమున మనము రక్షణ పొందలేము.
ఆయన నామము రక్షించే నామం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములో పేతురు యోహానులు ఆ కుంటివానితో చెబుతున్నారు, యేసు నామమున లేచి నడువు. మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాము, యేసు నామమున లేచి నడువు అనగానే ఆ కుంటివాడు లేచి నడిచాడు. యేసు నామము స్వస్థపరిచే నామం. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తున్నాడు, అన్ని నామముల కంటే పైనున్న నామం. ప్రియులారా, అటువంటి నామమును మన ఇష్టం వచ్చినట్లుగా ఉచ్చరించవచ్చా? అటువంటి నామమును మనం ఇష్టం వచ్చినట్లుగా ఉచ్చరించవచ్చా? అందుకని ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు. నా నామము ఎటువంటిది అనుకుంటున్నారు? నా నామము ప్రభావము కలిగినది, ఘనమైనది, పరిశుద్ధమైనది, పూజింపదగినది, గొప్ప నామం, మహిమ కలిగిన నామం, రక్షించే నామం, స్వస్థపరిచే నామం, అన్ని నామముల కంటే కూడా పైగా ఉన్న నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ఏమిస్తుంది ఆయన నామం? ఆయన నామము మనకు ముక్తినిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, శాంతిని, సమాధానమును కూడా మనకి ఇస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క నామము గొప్ప నామం. దానిని మన ఇష్టం వచ్చినట్లుగా ఉచ్చరింపకూడదు. మరి ఏం చెయ్యాలి? ఆయన నామం అంత గొప్పదైతే మనం ఏం చేయాలి? 34వ కీర్తన, ఆయన నామమును మనం ఏమి చెయ్యాలి? 2-3 రెఫరెన్సులు చదువుకుందాం. చూడండి, 34వ కీర్తన 3వ వచనం. 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరచండి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. ఏం చేయాలి? ఆయన నామమును చెప్పండి. ఆయన నామమును మనము గొప్ప చేయాలి. 96వ కీర్తన 2వ వచనం. 96వ కీర్తన 2వ వచనం. 96వ కీర్తన 2వ వచనం. ఆయన నామమును మనము ఏమి చేయాలి? యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఏం చేయాలి? ఆయన నామాన్ని, ఆయన నామమును మనము స్తుతించాలి, ఆయన నామమును గొప్ప చేయాలి, ఆయన నామమును స్తుతించాలి. 96వ కీర్తన 8వ వచనం. ఇదే కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. ఆయన నామమునకు ఏం చేయాలి? మనము మహిమ చెల్లించాలి. ఆయన మహిమ కలిగిన నామమునకు మనము ఆ పేరుకు తగినట్టుగా మనము మహిమ చెల్లించాలి. 5వ కీర్తన 12వ వచనం. 5వ కీర్తన 12వ వచనం. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఏం చేయాలి? ఆయన నామమును ప్రేమించాలి. ప్రియులారా, ఆయన నామమును మనము వ్యర్థముగా ఉచ్చరించకూడదు, కానీ ఆయన నామమును మనము గొప్ప చేయాలి, ఆయన నామమును మనము స్తుతించాలి, ఆయన నామమునకు మహిమ చెల్లించాలి, ఆయన నామమును మనము ప్రేమించాలి, ఆయన నామమును ఘనపరచాలి. ప్రతి ఆదివారం మనం అందరం కూడా ఆయన సన్నిధికి చేరి వచ్చి కదా ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు ఇంటి దగ్గర నీవు మోకరించి ప్రార్థన చేసుకునే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన నామమును ఏం చేయాలి? ఘనపరచాలి. కొద్ది నిమిషాలు, కనీసం 1-2 నిమిషాలన్న ఆయన నామమును ఘనపరచు, ఆయన నామమును మహిమపరచు. 3 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటి? ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. ఎందుకని? నిన్ను విడిపించింది నేనే కదా. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుంచి నిన్ను విడిపించింది నేనే. మనం ఏమి నేర్చుకున్నాం అందులో? మనకు కూడా దేవుడు ఎవరు? యేసు ప్రభు తప్ప మనకి ఇంకొక దేవుడు ఉండకూడదు. ఎందుకంటే పాపము నుండి, లోకము నుండి, అపవాది నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి ఆయనే మన దేవుడు. 2వ ఆజ్ఞ ఏంటి? విగ్రహమును చేసుకొని విగ్రహమునకు పూజ చేయకూడదు. నేను రోషము గల దేవుడను. అందులో మనం ఏమి నేర్చుకున్నాం?
మన హృదయములో కూడా దేవునికి తప్ప ఇక ఎవ్వరికి దేనికి కూడా స్థానము ఉండకూడదు. ఒకవేళ ఉంటే అదే విగ్రహం. అదే విగ్రహం. ఆ విగ్రహం కనుక నీ మనసులో ఉందంటే ఆయనకు రోషం వస్తుంది. దేవుణ్ణి తప్ప మనం దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు. ఆయనకు తప్ప ఇక దేనికి మనం ప్రథమ స్థానం ఇవ్వవద్దు. మూడవ ఆజ్ఞ ఏంటిది? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎందుకు ఉచ్చరింపకూడదు ఆయన నామమును? ఆయన నామము ఎటువంటిదో చెప్పుకున్నాం. అటువంటి నామమును వ్యర్థముగా ఉచ్చరించకుండా ఏం చేయాలి? ఘనపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ప్రేమించాలి. చివరగా 4వ ఆజ్ఞ చూడండి. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 4వ ఆజ్ఞ 8 నుండి 11 వచనాలలో 4వ ఆజ్ఞ ఉన్నది. చూడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. దేని గురించి ఆజ్ఞ? విశ్రాంతి దినమును గురించి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ. అది మనకు కాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. కష్టపడమన్నాడా? సుఖంగా ఉండమన్నాడా? ఏం చెప్పాడు? కష్టపడమన్నాడు. మరి నీ కష్టపడటం ఇష్టమేనా? కష్టపడటం కష్టమా? ఇష్టమా కష్టమా? ఆయన చెప్పింది ఏంది? కష్టపడమన్నాడు. ఏదైనా తోటను కూడా వేసి అందులో ఆదామును పెట్టి ఏం చేయమన్నాడు? పండ్లను కోసుకొని తింటా ఉండే, నేను పండ్లు పుట్టేస్తా ఉంటే నువ్వు తింటా ఉండి అన్నాడా? ఏం చేయమన్నాడు? సేద్యం చేయి, ఒళ్ళు పెరిగిపోయిద్ది. ఏం చేయమన్నాడు? సేద్యం చేయి, కొంచెం ఒళ్ళుంచి పని చేస్తూ ఉండు, షుగర్ రాకుండా ఉంటుంది. సేద్యం చేయమన్నాడు. నోవాహుకి ఎంత పని పెట్టాడు? ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఒక్కసారి ఊహించుకోండి ఆ ఓడ ఎంత పెద్దదో. అంత పెద్ద ఓడను చేయాలంటే చిన్న పని. మనం మందిరం ఓడ్చాలంటేనే మనం కదా, వాళ్ళు వస్తే బాగుండు, నీళ్ళు వస్తే బాగుండని మనం ఎదురు చూస్తాం. అవునా కాదు? చెప్పండి. ఒక పని మనం ఒక్కళ్ళమే చేయాలంటే కష్టం. అటువంటిది ఓడ తయారు చేయడం అంటే 3 అంతస్తుల ఓడ తయారు చేయాలి. ఆ ఓడలోకి వచ్చే జంతువులన్నిటికీ ఆహారం సమకూర్చాలి. చిన్న పని. మన ఇంట్లో 4గురికి వంట చేయాలంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అన్ని వందల పశువులు, వేల పశువులకి ఆహారాన్ని సమకూర్చాలి. ఎంత పెద్ద కష్టమైన పని పెట్టాడు చూసారా? ఎందుకు పెట్టాడు అంత కష్టమైన పని? చెయ్యాలి, కష్టపడు. 6 దినములు నీవు ఏమన్నాడు? కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ప్రియులారా, కష్టపడాలి. కష్టపడటం మనం ఇష్టపడాలి కూడా. దేవుడు చెప్పిన మాట అంతే. 128వ కీర్తనలో నీ సంపాదనను నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఏ సంపాదనను ఆశీర్వదిస్తానన్నాడు? 128:2లో నీ కష్టార్జితమును అన్నాడు కదా. నువ్వు కష్టపడి అర్జిస్తావే, నీ కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తా అన్నాడు. కష్టపడి అర్జించాలి. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు రాస్తాడు, నీ చేతులతో కష్టపడి మంచి పని చేయవలను. అంటే చెడ్డ పనులు కూడా ఉన్నాయి. సిగరెట్లు అమ్మటం, పొగాకులు అమ్మటం, ఇవన్నీ మంచి పనులా చెడ్డ పనులా? అవన్నీ చెడ్డ పనులు. అట్లాంటివి అమ్మకూడదు దేవుని పిల్లలు. నీ చేతులతో కష్టపడి మంచి పని చేయవలను అన్నాడు. కష్టపడాలి దేవుని పిల్లలు, సుఖపడటం కాదు. కష్టపడినప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం తప్పు లేదు కదా. కష్టపడి 6 దినాలు పని చేయవలెను. ఏమన్నాడు తర్వాత? 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, దాసుడైనా, దాసి అయినా, పశువైనా, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు. ఎందుకంటే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున దేవుడు ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు, విశ్రమించను. 6 దినాలు ఆయన కూడా ఏం చేశాడు? 6 దినాలు ఆయన కూడా కష్టపడి పని చేశాడు. 6 దినములు కష్టపడి పని చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? 6 రోజులు కష్టపడి పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. ఆరాధనకు రాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోమని కాదు ఇక్కడ అర్థం.
ప్రియులారా, దేవుడు అది ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ. నేడు మనకి విశ్రాంతి శరీరానికి అవసరమే. కానీ పౌలు ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆ మాట చదువుకుందాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు పౌలు? మా శరీరము ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు. నో రెస్ట్. దేవుని పనిలో ఏమి లేదు, రెస్ట్ లేదు. ఒకవేళ అలసిపోతే 1 గంట రెస్ట్ తీసుకో, తప్పు లేదు. కానీ నేను 24 గంటలు రెస్టే తీసుకుంటానంటే ప్రభు ఒప్పుకోడు. పౌలు యొక్క శరీరము ఏ మాత్రము కూడా ప్రభువు యొక్క పరిచర్యలో విశ్రాంతి పొందలేదు. ఒకసారి శిష్యులు సేవకెళ్ళి వస్తే ఏమన్నాడు ప్రభు వాళ్ళతోటి? కొంచెం సేపు అలసట తీర్చుకోండి. కొంచెం సేపు అన్నాడా, కొన్ని గంటలు అన్నాడా? కొంచెం సేపు అంతే, రెస్ట్ తీసుకుంటే 1 గంట పండుకో చాలు. మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి? దేవుడి పనికి రావాలి. అంతేగాని ఇక పూర్తిగా రెస్ట్ తీసుకొని దేవుడి పని మానమని చెప్పటల్లా, దేవుడు ఒప్పుకోడు దానికి. విశ్రాంతి దినము పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి అది శరీరానికి ఇచ్చిన విశ్రాంతి. నేడు దేవుని పిల్లలమైన మనకి విశ్రాంతి లేదు. ఆయన పనిలో మనం కష్టపడి పని చేయాలి. మా శరీరమునకు విశ్రాంతి లేదు, ఎటు పోయినా కూడా మాకు శ్రమలే అన్నాడు పౌలు. ప్రియులారా, మనం కూడా దేవుని యొక్క పనిలో కష్టపడి పని చేద్దాం. విశ్రాంతిని కోరుకునే వారంగా మనం ఉండకూడదు. విశ్రాంతిని కోరుకునేవాడుగా మనం ఉండకూడదు. ఇస్సాకారు గురించి ఆదికాండంలో మనం అదే చదువుతున్నాం కదా. 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం. ఏది మంచిదిగా ఉంది అతనికి? విశ్రాంతి మంచిదగుట అతడు చూచెను. ప్రియులారా, మనకు కూడా విశ్రాంతి అవసరమే, నేను కాదంటలేదు. కొంచెం సేపు అలసట తీర్చుకొని మరలా ప్రభు యొక్క పరిచర్యకు మనము సాగిపోయే వారంగా ఉండాలి. అంతేగాని పూర్తి విశ్రాంతి క్రొత్త నిబంధనలో ఒప్పుకోదు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన విశ్రాంతి దినం అది శనివారం. అయితే క్రొత్త నిబంధనలో ప్రభు మనకి ఆదివారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆదివారం. ఆదివారము మనకి ఆ ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మనము ఆయనను ఆరాధించాలి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలలో కూడా మేము వచ్చినప్పుడే మీరు సందా పోగు చేయబాకండి, ప్రతి ఆదివారమన కదా ఆ మాట అన్నాడు. ప్రతి ఆదివారమన మీరు వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము మీ దగ్గర నిల్వ చేసి పెట్టండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనకు ఆదివారం విశ్రాంతి దినం అనేది ఇశ్రాయేలీయులకి. వాళ్ళకి చెప్పిన విశ్రాంతి శరీర సంబంధమైన విశ్రాంతి. మనకు యేసు ప్రభు ఆత్మ సంబంధమైన విశ్రాంతి ఇచ్చాడు. ఈ శరీరానికి విశ్రాంతి ఎప్పుడంటే అక్కడికి వెళ్ళిపోయినప్పుడే. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు, వారు ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. అప్పుడు మనకి విశ్రాంతి ఎప్పుడు? అక్కడికి వెళ్ళినప్పుడే. ఎక్కడో తీసుకోండి కొంచెం సేపు విశ్రాంతి. 4 ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులు దేవుని పట్ల కనపరచవలసినవి. మనం కూడా ఆయనే దేవునిగా కలిగి ఉందాం. ఆయన తప్ప మన హృదయంలో చోటు ఎవరికి ఇవ్వకుండా జీవిద్దాం. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి ఆయన నామమును ప్రేమిస్తూ, ఆయన నామమును స్తుతిస్తూ, ఆయన నామమును ఘనపరుస్తూ, ఆయన నామమునకు చెందవలసిన మహిమను ఆయనకు ఆపాదిస్తూ ఆయనను ఘనపరిచే వారంగా ఉందాం. 4వది, ఆయన కొరకై మనము జీవిస్తూ ఆయన సేవలో విశ్రాంతి లేకపోయినా ఆయన సేవలో మనం ప్రభు కొరకై కష్టపడి ఆయన కొరకు మనం సేవ చేసే వారంగా ఉందాం. దేవుడి తలంపులను దీవించునుగా. ప్రార్థన చేద్దాం. జేవిఆర్ అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా నియామక కూడికలో ఈ రాత్రికాలం తండ్రి, మీ దాసుని ద్వారా నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించారు. మీరు అందించినటువంటి మీ శ్రేష్టమైన తలంపులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలుల జీవితంలో అక్షరార్థంగా జరిగించారు. ఈనాడు యుగాంతమందున్న మాకు బుద్ధి కలగటానికి మాటలు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నాయనా, మేము వినువారు మాత్రమై ఉండక బుద్ధి తెచ్చుకునే వారంగా ఉండాలి. నీ వాక్యము ద్వారా సరిచేసుకునే వారంగా ఉండాలి. నీ వాక్యాన్ని నేర్చుకునే వారంగా ఉండాలి. నీ వాక్యముతో మా హృదయాలను నింపుకునే వారంగా ఉండాలి. అలా ఉండటానికి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును దేవా, ఈ లోకంలో నీవు తప్ప వేరొక దేవుడు లేడు అనే సత్యాన్ని మా జీవితాల్లో కడవరకు చివరి వరకు కలిగి ఉండటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మా హృదయాలలో ఏ విధమైన విగ్రహాలు ఉండకూడదు అని ఈ రాత్రికాలం జ్ఞాపకం చేశారు. ఆయన నీకంటే ఎక్కువగా మేము దేనిని ప్రేమిస్తున్నామో అది మా హృదయాల విగ్రహం అయి ఉంటుంది అని మీరు తెలియజేశారు. ఒకవేళ అటువంటి విగ్రహాలు మా హృదయాల్లో ఉన్నాయి, వాటిని తీసివేసుకోవటానికి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీ నామాన్ని మేము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ నామము ఘనమైన నామము, అది పరిశుద్ధమైన నామము. ఆ నామాన్ని మేము స్తుతించేవారముగా ఉండాలి, ఘనపరిచేవారముగా ఉండాలి, పూజించేవారముగా ఉండాలి. నాయన, మా జీవితాలలో నేను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి ఆనాడు ఇశ్రాయేలులకు మీరు విశ్రాంతి దినాన్ని ఇచ్చారు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న మాకు ఈ లోకము విడిచిన తర్వాతే నాయన మాకు నిత్య విశ్రాంతిని మీరు అనుగ్రహిస్తారు అని, దేహములో ఉన్నంత వరకు నీ కొరకు మేము జీవించేవారముగా, నీ కొరకు మేము కష్టపడేవారముగా, పౌలు విశ్రాంతి పొందలేదు అని మేము జ్ఞాపకం చేసుకున్నాం. విశ్రాంతి లేనటువంటి పని నీ పక్షంగా జరిగించాలని ఈ రాత్రికాలం మీరు జ్ఞాపకం చేశారు. విన్న మాటలను మా హృదయాల్లో ఉంచుకొని ఆ రీతిగా జీవించడానికి, బ్రతకడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని బలపరచండి. భవిష్యత్ అంతటిలో మీ కృపను అనుగ్రహించి దేవా, కావలసినటువంటి నాయన పని జరిగించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కూడిక ప్రారంభము నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించినందుకై తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడిక ముగించుకొని మా గృహాలకు వెళ్తూ ఉన్నాం ప్రభువా. మరి రాత్రి అంతా మీ విశ్రాంతిని మీరు మాకు అనుగ్రహించండి. ప్రాతకాలమున నీ పాద సన్నిధి మాధ్యములో చేరి నీ నామాన్ని నాయన ఘనపరిచేవారముగా, నీ నామాన్ని స్తుతించేవారముగా, నీ నామాన్ని కొనియాడేవారముగా ఉండే భాగ్యము మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు నీ నామానికి ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.